హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రిజ అండి. ఇవాళ అయితే మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూడడానికి మేము ఎక్సైటెడ్గా ఉన్నాము. మీకు కూడా వీడియోలో షేర్ చేసేస్తాను. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము ఇంటి దగ్గర నుంచి 3కి స్టార్ట్ అయ్యాము. బై రోడ్డే వెళ్తున్నాము. మెట్రోకి వెళ్ళుంటే బాగుండేది అని అనిపించింది. వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి 1.5 అవర్ పట్టిందండి వెళ్ళడానికి. మెట్రో ప్రిఫర్ చేస్తుంటే కొంచెం బాగుండేది అని అనిపించింది. ఎర్లీగా వెళ్ళే వాళ్ళము, కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఉండే వాళ్ళము అని అనిపించింది. సో వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనకి ఒక గవర్నమెంట్ కాలేజ్లో పార్కింగ్ అని పెడుతున్నారు. ఇక అక్కడే బైక్ అయితే పార్క్ చేసేసామండి. అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే మనకి గేట్ నెంబర్ 1 అయితే వస్తుంది. సో అక్కడి నుంచి అయితే వాక్ చేసుకుంటూ గేట్ నెంబర్ 1 వైపు అయితే వెళ్ళాము. ఎగ్జిబిషన్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే మనకి బయట చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. అక్కడ కూడా చాలా స్టఫ్ ఉంది. ఇయర్ రింగ్స్, చైన్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ 1 గ్రామ్ గోల్డ్ టైప్లో రోజ్ గోల్డ్, ఇలాంటివన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే షేర్ చేసేస్తాను ఇప్పుడు మీకు వీడియోలో. ఈ వీడియో ఏదన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అనిపించినా కూడా ఒక లైక్ అయితే చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మొదలెడదామా? ఫస్ట్ అయితే ఈ చైన్స్ అట్రాక్ట్ చేశాయి నన్ను. సో ఆ చైన్స్ వైపే వెళ్ళాను. కలర్స్ అయితే మంచి మంచి కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ చెప్పారండి. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు అనుకున్నాను, కానీ బార్గెన్ చేసినా కూడా అస్సలేం తగ్గించలేదు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకి ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క లైన్ని బట్టి చేంజ్ అవుతూ ఉన్నాయి. కింద వచ్చేసి 50 రూపీస్, ఇప్పుడు నేను వచ్చేసి 70 రూపీస్, ఆ పైన వచ్చేసి 100 రూపీస్, ఇంకా పైన వచ్చేసి 200 రూపీస్ అలా చెప్పారండి. సో చూస్తున్నాను, ఇక్కడైతే ప్రైస్ కొంచెం ఎక్కువే ఉన్నట్టు అని అనిపించింది. సో లోపలికి వెళ్ళాక ప్రైస్ కంపేర్ చేసుకుందాంలే అన్నట్టు ఇక్కడైతే ఏం షాప్ చేయలేదు. చూడ్డానికి అయితే డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించే వచ్చేసి 70 రూపీస్ అండి. మనకి ఈ లైన్ మొత్తం 70 రూపీస్. 2 లైన్స్ ఉన్నాయి 70 రూపీస్లో. ఇక్కడ కింద 2 లైన్స్ 50 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పోల్ట్రీ బ్యాగ్స్ అండి. ఇవి కూడా 200 రూపీస్ చెప్పారు. సో బాగానే ఉన్నాయని అనిపించింది. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చేమో అనిపించింది, కానీ నాకు ఇవి పర్చేస్ చేయాలని లేదు. నేనేం బార్గెన్ చేయలేదు. సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. మనకి కలర్ కావాలి, డిజైన్ కావాలనుకుంటే అదైతే పిక్ చేసుకోవచ్చు. నాకైతే 120 నుంచి 150 లోపిస్తే బెస్ట్ అని అనిపించింది. ఇక నెక్స్ట్ ఒకటి పోల్ట్రీ బ్యాగ్ కాదండి, ఇది పౌచ్ లాగా ఉంది. సో ఇది ఎంత అని అడిగితే 450 చెప్పారు. కాకపోతే వెయిట్ ఉంది. అన్ని పూసలు ఉంటాయి కదా, సో అవి స్టిక్ చేసి ఉన్నాయి. మంచిగా అనిపించింది. కొంచెం ప్రైసే ఎక్కువ అనిపించింది. ఇవి వచ్చేసి చిన్న బండి మీద అమ్ముతున్నారండి. క్వాలిటీ అయితే బాగున్నాయని అనిపించింది. ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు అయితే చెప్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. నాకైతే హెయిర్ క్లిప్స్ బాగా నచ్చాయి. చూడడానికి బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయని అనిపించింది. చూస్తున్నారు కదా, ఈ ఫ్లక్కర్ కూడా మనకి 15 రూపీస్ 20 రూపీస్ చెప్పారండి. అంత ఐడియా లేదు, కానీ బాగున్నాయి అన్నీ. ఈ బండి మీద అన్నీ చూడడానికి బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయని అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అండి. ఒకదాని వెనకాల ఒకటి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని అనిపించింది. ఈ ఒక్క స్టాల్లోనే ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని అనిపించింది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ చెప్తున్నారండి. ఏ చైన్ పట్టుకున్నా కూడా 200 రూపీస్ చెప్తున్నారు. సో బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు అని అనిపించింది. ఇది ఒక చైన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది అడిగాను, 200 రూపీస్ చెప్పారు. సో ఇంకా చూస్తూ ఉన్నాను, ఇన్ని మోడల్స్ ఉన్నాయోనండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఇక్కడ ప్రైజెస్ అన్నీ కనుక్కుందాము. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రైజెస్ కంపేర్ చేసుకొని ఎక్కడ బెస్ట్ ప్రైస్లో వస్తే అక్కడ కొనుక్కుందాం అన్నట్టు అన్ని ప్రైజెస్ అయితే ముందు కనుక్కున్నాను. తర్వాత లోపల కంపేర్ చేసుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి లోపలని కాదు బయటని కాదు, ఒక్కొక్క స్టాల్ని బట్టి ప్రైజెస్ అయితే వేరీ అవుతూ ఉన్నాయి. మనకి కొన్ని చోట్ల 50 రూపీస్కి లోపల అమ్ముతూ ఉన్నారు కొన్ని స్టాల్స్ పెట్టేసి. అవే బయట వచ్చేసి 70 రూపీస్ అట్లా 100 రూపీస్కి అమ్ముతూ ఉన్నారు. సో స్టాల్ని బట్టి ఉందండి అది. మనం వెళ్ళిన స్టాల్ దగ్గర ఎంత ప్రైస్ ఉందని చూసుకొని పర్చేస్ చేసుకోవడమే. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఒకటి డిఫరెంట్గా అనిపించాయి.
చూడ్డానికి బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా 100 రూపీస్ చెప్పారు. ఓకే అని అనిపించాయి. ఇక కొంచెం చిన్నగా ఉండే ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ చెప్తున్నారు. పెద్దవి అయితే 100 రూపీస్ చెప్తున్నారు. ఇంక ఈ బ్రాస్లెట్స్ కూడా అన్ని 100 రూపీస్ చెప్తున్నారండి. ఓకే అనిపించాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ క్లాసీగా ఉన్నాయి. చూద్దామని వెళ్ళాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. కానీ పట్టుకుంటే ఒకటి ఊడిపోయింది. సో ఇవి వద్దులే అని చెప్పేసి ఇంకా పక్క స్టాల్కి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్ చెప్తున్నారండి. ఓకే అనిపించాయి, రీజనబుల్గా అనిపించాయి అండ్ చూడ్డానికి కూడా బాగున్నాయని అనిపించిందండి. ఇంకా పైన కూడా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి కూడా 50 రూపీస్ చెప్పారు. ఇంక ఇక్కడ నాకు నెక్ సెట్స్ వచ్చేసి కొంచెం కాస్ట్ చెప్పినట్టు అనిపించిందండి. 250 రూపీస్ చెప్పారు నెక్ సెట్స్ అయితే. ఇయర్ రింగ్స్ అయితే అన్నీ కొంచెం రీజనబుల్గా అనిపించాయి. కొంచెం పెద్దవి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు, కానీ చిన్న ఇయర్ రింగ్స్ మాత్రము 50 రూపీస్ చెప్పారు. ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఇయర్ రింగ్స్ అయినా, బ్రాస్లెట్స్ అయినా, నెక్ పీసెస్ అయినా, నెక్ సెట్స్ అయినా, చైన్స్ అయినా చాలా వెరైటీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఇక్కడ మనకి చూడడానికి టైం ఉండాలి, కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనకి ఏది సెట్ అవుతుంది ఏంటని మనకు కొంచెం ఐడియా ఉంటే చాలు, హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే 250 రూపీస్ చెప్తున్నారు. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా వాడికి ఇది నచ్చిందంట, చూపిస్తున్నాడు. సరే మీతో కూడా షేర్ చేద్దాంలేండి, వీడియో అయితే తీసాను. ఈ బ్యాంగిల్స్ కూడా 200 రూపీస్ చెప్పారండి. నెక్స్ట్ ఈ స్టాల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా 50 రూపీస్ నుంచి చెప్తున్నారండి. ఒక్కొక్క ఇయర్ రింగ్ బట్టి కాస్ట్ అయితే వేరీ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఎగ్జిబిషన్ బయటేనండి, లోపలికి అయితే ఇంకా వెళ్ళలేదు. బయట స్టఫే షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఈ చైన్స్ ఒకటి వెస్ట్రన్ శారీస్ మీదకి బాగుంటాయని అనిపించింది. 200 రూపీస్ చెప్పారండి వీటి ప్రైస్ కూడా. మేము వెళ్ళింది వీకెండ్, సో ఆ రోజు ఎక్కువ ప్రైస్ చెప్తారేమో అన్నట్టు కూడా అనిపించింది. ఎక్కువ మంది జనాలు వస్తుంటారు కదా, ఆ రోజు అయితే ఎలా అయినా కొంటూ ఉంటారులే అని చెప్పేసి ఎక్కువ ప్రైస్ చెప్పినట్టే అని అనిపించింది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ పాట్స్ వచ్చేసి బాగా అనిపించాయి, చూడ్డానికైతే భలే ఉన్నాయని అనిపించింది. పేరు వచ్చేసి 300 రూపీస్ అంట ప్రైస్. ఇంకా కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి పక్కన, అవి పేరు వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. సో బార్గెన్ చేస్తే 100 రూపీస్కి ఇస్తారు పేరు అని అనిపించింది, కానీ నాకు అవి వర్త్ కాదేమో అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సెట్స్ అండి. ఒక స్వెట్ షర్ట్ లాగా వస్తుంది అండ్ దానికి జోగర్స్ ప్యాంట్ కూడా ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. కొన్ని అయితే క్వాలిటీ బాగానే అనిపించాయి, కొన్ని అయితే అంత మంచిగా అనిపించలేదు. కానీ వీటిలోనే కొంచెం క్లాత్ వేరియన్స్ అయితే ఉంది, అన్ని సెట్స్ ఒకేలాగా లేవు. 150 రూపీస్కి కొన్ని సెట్స్ అయితే పెట్టచ్చు ఆ ప్రైస్ అని అనిపించింది. చూశాను, ఇంకా మా పిల్లలకి ఇప్పటికే చాలా ఉన్నాయిలే అని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. కానీ కొన్ని అయితే బాగా అనిపించాయి. 150 రూపీస్కి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి గేట్ బయటే ఉన్నాయండి. నెక్స్ట్ అయితే వాచెస్ కనిపించాయి. సర్లే చూద్దామని అన్నట్టు వెళ్ళాను. ఒకటి పట్టుకొని ప్రైస్ అడిగితే 200 చెప్పారు. ఆ లైన్ మొత్తం 200 అన్నట్టు చెప్పారు. సరేలే నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాంలే అన్నట్టు వెళ్ళాను. నెక్స్ట్ ఈ దుపటాస్ అండి, కలంకారీ మోడల్లో ఉన్నాయి. వాటి మీద చిన్న చిన్న మిర్రర్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి. మనకి ఏదైనా ఒక టాప్ అండ్ ప్యాంట్ వేసుకుని చున్నీ వేసుకుంటే ఆ డ్రెస్ లుక్కే చేంజ్ అయిపోతుంది అని అనిపించిందండి వీటిని చూడగానే. ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ చెప్పారు. మళ్ళీ ఇవే వచ్చేటప్పుడు ప్రైస్ అడిగితే 300 రూపీస్కి చెప్తున్నారు. ప్రైజెస్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఒకటికి 2 స్టాల్స్ కంపేర్ చేసుకోండి, అక్కడ ప్రైస్ ఎలా ఉంది, ఇక్కడ ప్రైస్ ఎలా ఉందని చెప్పేసి. ఒకసారి ఇది చూసాము నచ్చింది అని వెంటనే పర్చేస్ చేయకుండా ఇంకా పక్కన అయితే ఎలా ఉంటుంది మనకి ప్రైస్ అని చెప్పేసి కంపేర్ చేసుకోండి. బార్గెన్ కూడా చేయండి. కొన్ని స్టాల్స్లో అయితే బార్గెన్ చేస్తే ఇస్తున్నారు, కొన్ని చోట్ల అయితే ఇవ్వట్లేదు. సో బార్గెన్ చేసుకోండి, ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే అన్నీ ఒకేలాగా ఉన్నాయండి. నెక్స్ట్ ఈ వుడెన్ కీ ఫ్రేమ్స్ అండి, 100 రూపీస్ చెప్తున్నారు. మంచిగా అనిపించాయి. ఇందాక నేను చూపించిన షూస్ కూడా 200 రూపీస్ చెప్పారు. ఓకే అని అనిపించింది. ఇంక ఇక్కడ కీస్, సించాను, డోరమాను కీస్ ఉన్నాయి, కీ చైన్స్ మా పిల్లలకి నచ్చాయి. అడిగితే 100 రూపీస్ చెప్పారు. సో ఇప్పుడు పిల్లలకు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను వద్దులే అని అనుకున్నాను. ఈ ఫుట్వేర్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినట్టు అనిపించింది, సో అదైతే స్కిప్ చేసేసాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ మోడల్ ఒకటి మంచిగా అనిపించింది. పైన నేను చూపించిన వచ్చేసి 70, ఇప్పుడు కింద చూపించేవి వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. ఓకే అని అనిపించాయి.
ఇయర్ రింగ్స్ కూడా కొంచెం మంచి మోడల్స్ ఉన్నాయని అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. వెస్ట్రన్ డ్రెస్సుల మీదకి మంచిగా సెట్ అవుతాయని అనిపించింది పైన నేను చూపించినవి. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. సో ఓకే అనిపించాయి ఓవరాల్గా ఈ స్టాల్లో అయితే మాత్రము. ఇప్పటి వరకు నేను చూపించిందంతా బయటేనండి. ఇప్పుడు గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఊరుకుంటామా, ఇంకా బయట ఉన్న స్టఫ్ కూడా ఒక వీడియో అయితే తీశాను. మనకి ఈ గేట్ ఫ్రంట్లోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. సో ఆ గేట్ నుంచి మేమైతే ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి బెడ్షీట్స్ స్టాల్ అయితే ఉంటుంది షాప్. ఆ షాప్లో బెడ్షీట్స్ అన్నీ కూడా బాగా అనిపించాయి. వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు కానీ వచ్చేటప్పుడు అక్కడే బెడ్షీట్స్ అయితే 2 పర్చేస్ చేశాను. ఇంకా ఈ నైటీస్ చూడడానికి బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా 250 రూపీస్ చెప్పారు. ఎవరికైనా అవసరమైతే పర్చేస్ అయితే చేసుకోండి హ్యాపీగా. ప్యూర్ కాటన్ అని అనిపించింది కానీ అన్నీ వైట్ కలర్లోనే ఉన్నాయని అనిపించిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి లెనిన్ షాప్ అండి. బై 1 గెట్ 1 ఫ్రీ అని ఉంది. ఎగిరి గంతులేసుకుంటూ లోపలికి వెళ్ళాను. బై 1 గెట్ 1 ఉంది కదా, ఎంత ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్తేనేమో 750 చెప్తున్నారు. అవి వచ్చేసి 2 కొంటే 650కి అట్లా వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. దానికి బై 1 గెట్ 1 ఫ్రీ అని పెట్టడం అవసరమా అని అనుకున్నాను. సో అన్నీ కూడా మనకి ఇది వచ్చేసి 900 950 చెప్పారు. 2 కొంటేనేమో 800కి అట్లా వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. సో బై 1 గెట్ 1 ఏం లేదు. నెక్స్ట్ ఈ కంఫర్టర్స్ అండి చాలా బాగున్నాయి. అండ్ మనకి సైజ్ వచ్చేసి 6x6 ఆర్ 6x7 అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ చెప్తున్నారు. ఫుల్ వర్త్ అని అనిపించింది. చాలా సాఫ్ట్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మనకి దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా రకాలే ఉన్నాయి. మీకు ఏది నచ్చినా కూడా ఇదైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు అవసరం ఉంది అని అనుకుంటే. నాకు ఈ కంఫర్టర్ అయితే కలర్ బాగా అనిపించింది, డిజైన్ బాగా అనిపించింది అండ్ స్మూత్ కూడా ఉంది. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ వచ్చేసి 1000కి 3 చెప్తున్నారు. డబుల్ కార్డ్ బెడ్షీట్స్ అని చెప్పేసి. సైజ్ అయితే మనకి 6x7 కింగ్ సైజ్కి సరిపోవో తెలియదు కానీ క్వీన్ సైజ్కి అయితే సరిపోతాయని అనిపించింది. అండ్ ప్యూర్ కాటన్ అనే అనిపించిందండి. ఇక్కడ కాకుండా ఇంకా బెడ్షీట్ వేరే దగ్గర అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అవి కూడా తర్వాత ఫర్దర్గా వీడియోలు అయితే షేర్ చేస్తాను. మళ్ళీ ఈ కంఫర్టర్స్ అయితే బాగా అనిపించాయి. ఇంకా దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటని మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను. చూసారు కదా ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కూడా 1000కి 3 డబుల్ కార్డ్ బెడ్షీట్స్ అని చెప్తున్నారు. సో వాటిలో కొన్ని వెరైటీస్ ఇవైతే ఇందాక చూపించిన మోడల్ ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఇవి వేరే మోడల్. నెక్స్ట్ ఈ టాప్స్ అండి అసలు ఎంత బాగున్నాయో. హాఫ్ వైట్ మీద ఇలా థ్రెడ్ వీవింగ్ ఉంది. ఆ వీవింగ్ అయితే చాలా బాగుందండి. ఫినిషింగ్ అయినా వీవింగ్ అయినా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగున్నాయి. జీన్స్ మీద టాప్స్ అండి. మనకి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. కలర్ ఒకటే కానీ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ టాప్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. చాలా మంచిగా అనిపించినాయి. ఏది నచ్చితే అదైతే పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా అని అనిపించింది. 500 రూపీసే కదా వర్తే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 700 to 800 రూపీస్ టాప్స్ ఉన్నాయి. అవి కూడా మంచిగానే ఉన్నాయండి. టాప్ అండ్ ప్లాజో సెట్ వచ్చేసి మనకి 700 రూపీస్కి వస్తున్నాయి. మంచిగానే అనిపించాయి ఇవి కూడా. చూస్తున్నారు కదా చాలా వెరైటీస్లో అయితే ఉన్నాయండి. అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ సెట్స్ అండి. కర్డ్ సెట్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్లో అయితే ఉన్నాయి. మనకి వీటి ప్రైస్ వచ్చేసి 700 రూపీస్. ఓకే అని అనిపించినాయి. నెక్స్ట్ ఈ టాప్ ఒకటి చాలా బాగా అనిపించింది. వైట్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. గ్లిటర్ లైన్ కూడా ఉంది దానికి. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపించింది. టాప్ ఒకటే వస్తుందండి. 500 రూపీస్ అంట. నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి. ప్రైస్ వచ్చేసి మనకి 800 రూపీస్. టాపు బాటము చున్నీ 3 వస్తాయి. బాగుంది చూడ్డానికైతే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. మనకి నైరా కట్ట ఆలియా కట్ ఈ కట్ పేరు అంత గుర్తులేదు కానీ ఆ మోడల్లో అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ డిజైన్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఈ బ్లాక్ ఒకటి చాలా బాగా అనిపించింది. 800 రూపీస్కి ఫుల్ వర్త్ అనిపించింది. ఈ షాప్ వచ్చేసి మనకి గేట్ నెంబర్ 1 నుంచి ఎంటర్ అవ్వగానే ఆ ఫస్ట్ లైన్లోనే ఉంటాయండి. ఇవన్నీ కూడా మెయిన్ లైన్ ఉంటుంది కదా. సో ఆ లైన్లోనే తీసాను నేను అన్ని వీడియోస్ కూడా. ఇక తర్వాత అయితే ఓపిక అయిపోయింది. వీడియోలు కూడా అన్ని తీయలేదు. ఆ మెయిన్ లైన్ తిరిగేసరికి టైం అంతా అయిపోయిందండి. ఇంకా మధ్యలో లైన్స్లోకి అయితే అసలు వెళ్ళలేదు.
లాస్ట్లో వచ్చేటప్పుడేమో మధ్యలో లైన్స్లోకి వెళ్ళేసి కొంచెం అలా తిరుక్కుంటూ ఫస్ట్ గేట్లోకి అయితే వెళ్ళిపోయాం, కానీ ఇంకా మిడిల్ లైన్స్లోకి అయితే వెళ్ళలేదు. మెయిన్ లైన్స్లోనే ఉన్నాను మొత్తం కూడా. ఇవన్నీ కూడా మెయిన్ లైన్లో తీసినవేనండి. ఫస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఈ టాప్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఎగ్జిబిషన్లో మెయిన్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ దొరుకుతాయండి. కాటన్స్ అయినా ఏవైనా కూడా మనకి హ్యాండ్లూమ్లో దొరుకుతాయి. సో హ్యాండ్లూమ్స్ లైక్ చేసే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఆ వైట్ కలర్ టాప్ ఉంది కదా, సో అదొకటి మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగా అనిపించాయండి. 1100, 1000 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క డ్రెస్ని బట్టి కాస్ట్ అయితే చెప్తున్నారు. ఎక్కువ అనిపించలేదు, రీజనబుల్గా అనిపించాయి. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయని అనిపించింది. ఇవి కూడా 3 పీస్ సెట్స్ అండి, బాగున్నాయి అన్నీ కూడా. ఈ షాప్లో నాకు రీజనబుల్గా అనిపించాయి డ్రెస్సెస్ అన్నీ కూడా మిగతా షాప్స్లో కంపేర్ చేస్తే. షాప్ నెంబర్ తీయడము మర్చిపోయానండి. ఈ షాప్ అయితే మనకి గేట్ నెంబర్ 1 నుంచి ఎంటర్ అవ్వగానే మెయిన్ లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్లోనే ఉంటుందండి. షాప్ నెంబర్ 70స్లోనే ఏమో ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అయితే 1000 రూపీస్ చెప్పారండి. ఈ హాఫ్ వైట్ డ్రెస్ కూడా 1000 రూపీస్ చెప్పారు. ఓకే అని అనిపించినాయి, అన్నీ కూడా బాగున్నాయని అనిపించిందండి డ్రెస్సెస్ అన్నీ కూడా. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. వైట్ షేడ్లో అయితే మనకి బ్లాక్ అయితే బెల్ట్ అండ్ పైన కోట్ లాగా వచ్చింది. సో బాగుంది జార్జెట్ మెటీరియల్. నెక్స్ట్ ఈ పింక్ కలర్ డ్రెస్లో అయితే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా డ్రెస్సెస్ అని అనిపించిందండి. అవి కూడా 1000 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ ఈ టాప్స్ కూడా బాగున్నాయి. హాఫ్ వైట్ షేడ్లు ఎక్కువ కనిపించాయండి నాకు, టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా బాగా అనిపించాయి. అవైతే 600 రూపీస్ ప్రైస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి సెట్స్ ఏనండి. కుర్తీ, బాటమ్ అండ్ చున్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి 500 రూపీస్. బాగున్నాయి అని అనిపించింది ఇవి కూడా. ఇంకా ఎగ్జిబిషన్ టైమింగ్స్ అయితే మనకి 4 o'clock నుంచి 10:30 వరకు ఉంటుందండి వీక్ డేస్లో అయితే. వీకెండ్స్లో అయితే 11 వరకు ఉంటుంది నైట్. ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వగానే వెళ్తేనే బెస్ట్ అండి, ఎందుకంటే తర్వాత రష్ ఎక్కువైపోతుంది, తర్వాత చూడడానికి కూడా వీలు అవ్వట్లేదు. సో మేము వెళ్ళినప్పుడైతే రష్ తక్కువే ఉంది, అప్పుడు బాగానే అనిపించింది. ఇంకా 6 ఆ టైం అయ్యేసరికి రష్ ఎక్కువైపోయింది, ఇంకా చూడడానికి కూడా వీలు అవ్వట్లేదు, అంత రష్ ఉందన్నమాట. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అసలు వీకెండ్స్ అయితే ప్లాన్ చేసుకోవద్దు, వీక్ డేస్లోనే వెళ్ళండి. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా ఫ్రెండ్స్ అట్లాగా కలిసేసి వెళ్తే బెస్ట్ అండి. పిల్లల్ని తీసుకెళ్తే ఏంటంటే మనం అన్నీ చూడలేము, వాళ్ళు గోలగోలు చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి ఒకవైపు, ఈ షాపింగ్ ఇవన్నీ చూసుకోవాలంటే అసలు వీలవ్వదు. ఎవరైనా ఎగ్జిబిషన్కి ప్లాన్ చేసినట్టయితే వీక్ డేస్లో వెళ్ళండి. ఈవినింగ్ 4 కల్లా అక్కడ ఉండేలాగా చూసుకోండి. అండ్ పిల్లల్ని తీసుకొని వెళ్లకుండా ఉండేలాగా చూసుకోండి. ఫ్రెండ్స్తో వెళ్తే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జిబిషన్లో ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినా కూడా హ్యాపీగా అక్కడైతే తినేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్షీట్స్ అండి. మనకి ఇవి కింగ్ సైజ్లో వస్తాయని చెప్తున్నారు వాళ్ళు, 10x10 ఉంటాయని చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ చెప్తున్నారండి. పిల్లో కవర్స్ అయితే రావు, ఓన్లీ బెడ్షీటే వస్తుంది. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ప్యూర్ కాటన్ అంటే కాటన్ అని అనిపించింది. అండ్ మందం కూడా చాలా ఉందని అనిపించిందండి. అన్నీ అయితే మనకి వైట్ షేడ్లోనే అవైలబుల్ ఉన్నాయి. వైట్ షేడ్లోనే డిఫరెంట్ మోడల్స్ అయితే ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి, కానీ మెయిన్ వచ్చేసి వైట్ షేడే ఉంటున్నాయి అన్నీ కూడా. చాలామంది అయితే ఈ బెడ్షీట్స్ తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఈ కర్టెన్స్ వచ్చేసి 500కి 4 చెప్తున్నారండి. డోర్ కర్టన్సే బాగానే అనిపించాయి ఇవి కూడా. ఇందాక చూపించాను కదా కాటన్ బెడ్షీట్లు అని చెప్పేసి, అవే సైజ్ కోసం అయితే ఓపెన్ చేసి ఇలాగ చూపిస్తూ ఉన్నారు. ఇవైతే కింగ్ సైజు 500 రూపీస్ అని చెప్పాను కదా. మామూలుగా సింగిల్ దివాన్ మీదకి వేసుకోవడానికి ఉండే బెడ్షీట్స్ అయితే మనకి 500కి 3 అండి. ప్యూర్ కాటనే అనిపిస్తున్నాయి అవి కూడా. ఇక్కడ కూడా కంఫర్టర్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే 400 రూపీసే చెప్తున్నారు. నేను కూడా 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నానండి. కంఫర్టర్స్ అయితే తీసుకోలేదు, కానీ బెడ్షీట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ షాప్లోనండి మనకి బ్లౌజెస్ కాదు, ఇవి వచ్చేసి శారీస్ మీదకి అప్ కోట్ లాగా వేసుకుంటారు. చూడ్డానికైతే ఎంత బాగున్నాయో, దగ్గరికి వెళ్ళి చూస్తే కూడా క్వాలిటీ అంతే బాగుంది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. కాకపోతే నేను ఇలాంటివన్నీ వేసుకోలేను, అందుకని పర్చేస్ చేయలేదు. కానీ సో చూడడానికైతే 2 కళ్ళు సరిపోనంత మంచిగా అనిపించినాయి. ఇవైతే అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి, క్లాసీగా ఉన్నాయని అనిపించిందండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయని అనిపించింది. వేటికి అవే ఒకదాన్ని మించి ఒకటి ఉంది అని అనిపించింది ఈ షాప్లో. ఇవైతే మాత్రము అదే షాప్లో ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి. 3 పీస్ సెట్ అండి ఇది కూడా.
రూపీస్ చెప్తున్నారు. ఇంకా అడిగితే బార్గెన్ చేస్తే ఏమన్నా తగ్గించవచ్చేమో అని అనిపించింది. ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి కలంకారీ డిజైన్లు అయితే ఉన్నాయి. ఇవి మంచిగా అనిపించినాయి నాకు, రౌండ్ షేప్లో ఉన్న వాటికంటే కూడా. వీటి ప్రైస్ అయితే 250 రూపీస్ చెప్తున్నారండి. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు అని అనిపించింది. ఇంకా అక్కడ ఉన్న వాటి ప్రైజెస్ అన్నీ కూడా ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు. 400, 600 అలా అయితే చెప్తున్నారు. సో బార్గెన్ చేస్తే తగ్గిస్తారని అయితే అనిపించింది నాకు. ఈ షాప్ వచ్చేసి మెయిన్ లైన్లో కాకుండా లోపల లైన్స్లో అయితే ఉంటుంది. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చాయి ఇవి కూడా. ఆ హ్యాండ్ బ్యాగ్స్ షాప్ పక్కకే ఈ లెహంగాస్ షాప్ అయితే ఉందండి. బాగున్నాయి చూడ్డానికి అని చెప్పేసి వెళ్ళాను. ఇవైతే 1500 అండి. బాగానే అనిపించాయి. గేరా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. స్లిమ్గా ఉండే వాళ్ళకి ఓకే, కానీ కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే గేరా సరిపోదేమో అన్నట్టు అనిపించింది. కాస్ట్ అయితే ఓకే అని అనిపించింది, రీజనబుల్గానే అనిపించింది. ఈ లెహంగాస్ వచ్చేసి అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయని అనిపించింది. నెట్ మీద థ్రెడ్ వీవింగ్ మోడల్స్ ఉన్నాయి, బెనారసీ మోడల్స్ ఉన్నాయి, కలంకారీ డిజైన్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా బాగానే అనిపించాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా పైన ఉన్నవి వచ్చేసి మనకి 3500 అండి. అవి కొంచెం గ్రాండ్గా ఉన్నాయి. ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఇలాంటివి అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికైనా మనము గ్రాండ్గా ఉండాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇలాంటివి అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. రీజనబుల్గానే అనిపించాయి. 3500 అంటే ఓకే అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ స్టాల్ అండి. మనం ఇప్పుడు హాఫ్ శారీస్ చూసాం కదా, లెహంగాస్, ఆ షాప్ పక్కకే ఉంటుంది. బయటే పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. ఈ స్టాల్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా అనిపించింది. ఎగ్జిబిషన్లో ఎక్కడా చూడలేదు నేను ఇంత తక్కువ ప్రైస్కి. ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్ అండి. ఏ పేరు అయినా కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఇవే నేను ఎగ్జిబిషన్ బయట అడిగినప్పుడు 70 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా చెప్పారు. ఈ స్టాల్లో నాకు రీజనబుల్గా అనిపించింది. ఈ స్టాల్ వచ్చేసి గోకుల్ చాట్కి నియర్ బై ఉంటుంది. అండ్ మనం 4th లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లోపల లైన్స్లో అయితే ఉంటుంది. లోపల లైన్స్లోనే ఉంటుంది కానీ మనకి 4th లైన్లోకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ స్టాల్ మీకు కనిపిస్తే మాత్రము హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. చాలా బాగున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ అంతా చూసారు కదండి. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. అది పార్ట్ 2 లాగా పెడదామని అనుకుంటున్నాను. ఒక వీడియోలోనే మొత్తం పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియో అయితే పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. బాయ్.